చిన్న వయసులోనే సన్యాసం తీసుకుంటున్న శంకరులు తన తల్లికి ఒక మాట ఇచ్చారు. అమ్మా, నేను నీ చివరి గడియల్లో నీ దగ్గరికి వస్తాను, నీ అంత్యక్రియలు నేనే నిర్వహిస్తాను అని శంకరులు మాట ఇచ్చారు. ఏళ్ల తర్వాత తల్లి మరణశయ్యంపై ఉన్నప్పుడు శంకరులు ఆమె వద్దకు వచ్చారు. ఆమె కన్ను మూశాక ఆ ఊరివారు, నువ్వు సన్యాసివి, తల్లిని తాకే అధికారం నీకు లేదు అని హేళన చేశారు. కనీసం చితికి కూడా నిప్పు ఇవ్వము అని అతనిని ఒంటరిని చేశారు. అంతటి తీవ్రమైన అవమానం, కన్న తల్లిని కోల్పోయిన బాధ అయినా కూడా శంకరాచార్యుల వారు చలించలేదు. ఆ క్షణంలో ఆయన స్థితి ఈ శ్లోకానికి సజీవ రూపం. దుఃఖేష్వను ద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములు కలిగినప్పుడు కలత చెందనివాడు, సుఖములు కలిగినప్పుడు ఆశ లేనివాడు, రాగము భయము కోపము విడిచిన వాడే స్థితప్రజ్ఞుడు. శంకరులు తనపై పగబట్టిన వారిని పట్టించుకోకుండా ఎంతో ప్రశాంతంగా తన తల్లి దేహాన్ని తన ఇంటి పెరటిలోకి మోసుకెళ్లారు. అగ్నిని నిరాకరించిన వారికి తన తపోశక్తితో సమాధానమిచ్చారు. తన యోగ బలంతో అగ్నిని పుట్టించి తన తల్లి చితిని వెలిగించారు. నిజమైన జ్ఞాని అంటే కోపంతో రగిలిపోయేవాడు కాదు, ఎదుటివారు ద్వేషాన్ని చిమ్మినా తన శాంతిని కోల్పోనివాడు. శంకరాచార్యులు తన ప్రవర్తన ద్వారా నిరూపించింది ఇదే. లోకం నిన్ను ఎలా చూస్తున్నది అనేది ముఖ్యం కాదు, నీ మనసు ఎంత స్థిరంగా ఉందన్నదే ముఖ్యం. రాగద్వేషాలకు అతీతంగా నిలబడినప్పుడే మనిషి మహర్షి అవుతాడు. ఇలాంటి మరింత జ్ఞానం కోసం నా ఛానల్ని ఫాలో చేయండి. జై శ్రీకృష్ణ.